హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు నా వీడియోలో ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా చేసుకునే వెల్లుల్లిపాయ కారంతో చికెన్ ఫ్రై. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చికెన్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీని అయితే డెఫినెట్గా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఇక రైనీ సీజన్లో మంచిగా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. నేనైతే ప్రామిస్ చేస్తున్నాను, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ రెసిపీ అండ్ వెరీ ఈజీ టు కుక్ ఆల్సో. సో నౌ లెట్స్ సీ ద ప్రాసెస్. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా చాలా శుభ్రంగా సాల్ట్ వాటర్ వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఈ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మెత్తటి పేస్ట్ లాగా చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం 10 to 15 అయితే సరిపోతుంది. మీరు అంత స్పైసీ తినకపోతే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. ఒక మిక్సీ జార్లో ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి చక్కగా ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఎక్కువ వాటర్ వేయకుండా ఫస్ట్ అలా గ్రైండ్ చేసేసుకొని కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ చాలా మెత్తటి పేస్ట్లో అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్కి ఈ పేస్ట్ని అంతా బాగా పట్టించాలి. ఇప్పుడు ఈ జార్లో నుంచి ఈ పేస్ట్ని మీరు మొత్తం ఆ చికెన్కి బాగా పట్టించాలి. మీకు ఒకవేళ పేస్ట్ కనుక బాగా చిక్కగా కనుకుంటే మీరు ఇంకొక 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ పల్చగా లేకుండా చూసుకోండి. స్పూన్ తోటి అయితే ఈ చికెన్ని మ్యారినేట్ చేయడం చాలా కష్టం. అందుకే మీరు ఇలా చేతితోనే చికెన్ని చక్కగా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ మీరు ఏ రోజైతే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ రోజే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఈ కర్రీ ఏదైనా సరే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో ఒక చికెన్ని మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఒక సాల్ట్ వాటర్లో కుక్ చేయకముందు క్లీన్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచితే అందులో ఏమైనా మలినాలు ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయి చికెన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలానే చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది సాఫ్ట్గా. సో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ని సైడ్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి గిన్నె వేడైన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఏ కుకింగ్ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఇదేంటంటే చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు ఆయిల్ తక్కువ తినాలి అనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, సన్నగా తరిగిన ఆనియన్స్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దగ్గరే ఉండి మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్నీ కూడా ఈక్వల్గా అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఆనియన్స్ని ఎంత చక్కగా ఫ్రై చేస్తే కర్రీ అంత చక్కగా గ్రేవ్గా బాగుంటుంది. అలానే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా ఒక మధ్యకి చీల్చిన పచ్చిమిర్చి 4, కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు వేయడంతోనే మొత్తం అరోమా అంతా కూడా చాలా బాగా మారిపోతుంది. అలాగే కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, సో స్కిప్ చేయకుండా
అన్ని కర్రీస్లో మీరు కరివేపాకు ఉండేలాగా చూసుకోండి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మధ్యలో ఉల్లిపాయల్ని కలుపుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొత్తిమీరలో ఉండేటువంటి ఆ ఫ్లేవర్ అంతా కూడా కర్రీలోకి బాగా వస్తుంది. లాస్ట్లో ఎలా అయినా సరే మనం కొత్తిమీర వేస్తాము, కానీ ఇలా ఆయిల్లో కూడా కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అలానే అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా కర్రీలోకి చాలా బాగా ట్రాన్స్ఫర్ అవుతాయి. మంచి అరోమా వస్తుంది. చూసారా, ఇవన్నీ కూడా ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో కదా. కరెక్ట్గా మంచి టెక్స్చర్తో ఆనియన్స్ చక్కగా ఫ్రై అయినాయి. ఆనియన్స్ మాత్రం మీరు దగ్గరే ఉండి మధ్యలో కలుపుతూ మూత పెడుతూ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. మరి మంచి టేస్టీగా ఎమీగా కర్రీ రావాలంటే కొన్ని స్టెప్స్ అయితే మనం డెఫినెట్గా ఫాలో అయ్యి చేయాలి కదండి. మన ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి కదా ఆయిల్ అంతా కూడా. సో చక్కగా అన్ని వైపులా కూడా ఆయిల్ అంతా మంచిగా చికెన్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ కొంచెం సాఫ్ట్గానే ఉంది. నైస్. ఇప్పుడు మనం ఈ చికెన్ని చూడండి అన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి ఇట్లాగా. సో అప్పుడు అన్ని పీసెస్కి కూడా ఫ్లేమ్ ఈక్వల్గా తగులుతుంది. పీసెస్ అన్నీ చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 7-8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ని మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ చక్కగా బయటకు వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి తీసి ఒక 3 మినిట్స్ తర్వాత చూశాను. మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వచ్చింది అంతే కదా. మీకు చూపించడం కోసమని ఒక 3 మినిట్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూశాను. చూడండి ఎక్కువ వాటర్ అయితే రాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా మగ్గనిస్తున్నాను. ఇలా చేయడం వల్ల చాలా మంచిగా చికెన్ బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో. చూడండి ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. చక్కగా ఎంత వాటర్ వచ్చిందో కదండి. ఇలానే వస్తుంది. మీరు చికెన్లో ఈ వాటర్ అంతా చక్కగా సపరేట్ అవుతుంది. ఈ వాటర్తోనే చికెన్ అంతా కూడా కుక్ అయిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది చికెన్ మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అందుకని. ఆల్రెడీ చికెన్ అయితే ఒక 50% వరకు కుక్ అయిపోయిందండి. నాకు తెలుస్తుంది స్పూన్ తోటి నేను ఇట్లా చేస్తున్నప్పుడు. ఇప్పుడు నాకు కొంచెం మసాలా ఉంది కదా ఆ గిన్నెలో, దాంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి ఆ మసాలాలన్నీ కూడా ఈ కర్రీలో వేసేసి కలుపుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు నేను కర్రీని కుక్ అవనిస్తాను. ఈ ప్రాసెస్ ఇట్లా అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కూర అడుగంటకుండా మనం మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. ఇది వెల్లుల్లిపాయలతోటే చేసిన కర్రీ. నేను ఎక్కడ కూడా అల్లం కూడా వాడలేదు, మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో. అలానే ఎక్కడ మసాలా దినుసులు కూడా నేను యూస్ చేయలేదండి. సో ఈ కర్రీ వెల్లుల్లిపాయలతోనే కుక్ చేస్తాము, వెల్లుల్లిపాయ కారంతో. చాలా బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. చికెన్ పీస్ నేను చూశాను కదా, ఒక 85% అయితే కుక్ అయిపోయింది. అసలు ఏం వాటర్ యాడ్ చేయకుండానే ఎంత బాగా కుక్ అయిపోయింది కదా, 85% కుక్ అయింది. ఇప్పుడు నేను ఒక డ్రై పౌడర్స్ని కొన్ని యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ధనియాలు, జీలకర్ర పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్.
యాక్చువల్లీ మీరు గరం మసాలా పౌడర్ స్కిప్ చేయొచ్చు మీరు ఎక్కువ స్పైసీ తినకపోతే. కానీ మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు. సో నేను అందుకని వెరీ లిటిల్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ధనియాలు జీలకర్ర పొడి డెఫినెట్గా యాడ్ చేసుకోండి. దానివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ డైజెషన్కి చాలా హెల్ప్ అవుతాయి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అందులో ఉంటాయి. కర్రీకి ఎంతో టేస్ట్ని అవి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి అవి. సో డెఫినెట్గా అవి యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. స్మెల్ చాలా బాగా వస్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఈ కర్రీ అయిపోతుందా తిందామా అని చెప్పి. ఇంక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కరివేపాకు వేసాను ఇంకొంచెం అరోమా కోసం. ఒకసారి నేను మీకు ఈ చికెన్ ఎంత బాగా కుక్ అయిందో నేను మీకు చూపిస్తున్నాను. యా, చికెన్ కుక్ అయిపోయింది. రెడీ, ఇట్స్ రెడీ టు ఈట్. మసాలాలన్నీ కూడా పీస్కి చాలా బాగా పట్టాయి. ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఫస్ట్లో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాము. ఆనియన్స్లో ఇంకో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సో ఇంక సాల్ట్ అయితే నాకు ఎక్కువ పడలేదు. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు ఒకసారి ఈ స్టేజ్లో సాల్ట్ని చెక్ చేసుకోండి. యా, టేస్టీ టేస్టీ యమీ స్పైసీ చికెన్ గార్లిక్ ఈస్ రెడీ. ఈ వీడియోని చేసి ఇందులో అప్లోడ్ చేసి మీకు అందరికీ చూపించాలని నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అది ఈరోజు పెట్టడానికి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు డెఫినెట్గా ఈ వీడియోని అయితే లైక్ చేయాలి. ఒక లైక్ అయితే చేయండి. మీరు కంపల్సరీ దీన్ని ప్రిపేర్ చేయండి. కర్రీని మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో ప్రిపేర్ చేసుకోండి. వర్షాకాలంలో ఈ కర్రీని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇంకా మరిన్ని ఎన్నో మంచి మంచి రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తాను. యా, ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర చల్లుకున్నాం. వితౌట్ కొత్తిమీర లాస్ట్లో కొరియాండర్ లేకుండా ఏ కర్రీ అయినా సరే ఇన్కంప్లీట్. యా రైట్. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఆ టెక్స్చర్, ఆ కలర్ అండ్ పర్ఫెక్ట్ కదండి. ఆయిల్ కూడా ఎంత బాగా సెపరేట్ అయింది. వెరీ పర్ఫెక్ట్ అండ్ రెడీ టు సర్వ్ అండ్ ఈట్. ఈ చపాతీలోకి బాగుంటుంది. అంతకన్నా ఎక్కువగా వైట్ రైస్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఒక్క వెల్లుల్లిపాయలు ఉంటే చాలు కదండి. ఇంకా అల్లము ఇవేమీ కూడా అవసరం లేదు. లాస్ట్గా ఫైనలీ లెమన్ని స్క్వీజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 minutes ఈ కర్రీకి రెస్ట్ ఇచ్చేద్దాం. కర్రీ ఈజ్ రెడీ. గార్లిక్ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. ఇంకొంచెం కొత్తిమీర ఉంది. సో నేను దానిపైన స్ప్రింకిల్ చేసేసాను. మూత పెట్టి ఫ్లేమ్ ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes ఈ కర్రీకి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హాయిగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో ఈ కర్రీని ఎంజాయ్ చేయండి. అయితే నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ప్లీజ్. కమాన్. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా అసలు వాటర్ ఏమి వేయకుండానే మంచిగా కొద్దిగా గ్రేవ్ ఉంది కదా, అంటే అలా ఉంటేనే బాగుంటుంది. ఇది వాటర్ వేయకుండానే మీరు ఇట్లా చక్కగా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మీరు కేర్ఫుల్గా దగ్గర ఉండి ఆనియన్స్ ఫ్రై చేస్తే ఇట్లా గ్రేవ్ వస్తుంది. అదే అండి, సో సింపుల్, టేస్టీ, స్పైసీ. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? సో నేను ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. మళ్ళా కొత్తిమీర కొంచెం పైన అట్లా స్ప్రింకిల్ చేసి నేను సైడ్ని పెట్టేస్తాను. ఓకేనా?
ఇప్పుడు నేను ఒక వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని టేస్ట్ చేస్తాను. ఎలా వచ్చిందో మీకు చెప్తాను. నైస్. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. అయినా కూడా ఆ పీసెస్కి అన్నీ కూడా చక్కగా గ్రేవ్ అంతా చూడండి, అన్ని పీసెస్కి గ్రేవ్ ఎంత బాగా ఉంది కదా. సో అట్లా మీరు ఆ వేడివేడి అన్నంలో ఈ పీసెస్ వేసుకొని దానికి ఉన్న గ్రేవ్ అంతా మీరు అన్నంలో పెట్టుకుని తినండి. వావ్, యూ విల్ ఎంజాయ్ ద టేస్ట్. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ వీడియో అప్లోడ్ చెయ్యాలని చెప్పి. ఎట్ లాస్ట్ ఐ డిడ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ. సో నేను మీకు ఇంకా చాలా రెసిపీస్ పెట్టాలని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. చూడండి ఇట్లా ఒక పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా వేడిగా ఉంది, అందుకనే నేను కొంచెం అట్లా చేయలేకపోతున్నాను. చాలా వేడిగా ఉంది కదా. నేను ఇప్పుడు నైస్. అస్సలు మాటలే లేవు, అంత అద్భుతంగా ఉందండి. టేస్ట్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.